ఈరోజు 4/9/2024 రోజున ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నా. జల ప్రళయం మొత్తం తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఘోరంగా అద్భుతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా కురుస్తున్నాయి. ఇది చాలా కని విని ఎరిగినటువంటి విషయం. ఇది దీంట్లో చాలామంది ఆస్తి నష్టాలు కాదు కదా, ఏదో నష్టం కాదు కదా, ప్రాణాలే కోల్పోయినరు వందలాది మంది. ఇంతవరకు అడ్రస్ తెలుస్తలేదు. చాలా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కష్టపడుతున్నాయి. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఖమ్మం, మహబూబాద్ జిల్లా లోపల ఇంతకుముందు ఎన్నడూ రానటువంటి, కని విని ఎరగనటువంటి రీతిగా వచ్చి చెరువులు కుంటలు తెగిపోయి, రోడ్లు తెగిపోయి, నిన్నగాక మొన్న ఒక పెద్ద సైంటిస్టు ఎన్నెన్నో ఆమె విజయ పతాకాలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తిని పాపం చనిపోయింది ఆ కాలంలో కొట్టుకుపోయి. చాలా దారుణమైన విషయం. అయితే ఇటువంటి వాటిని వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా, ప్రకృతిని ఎవరు అడ్డుకుంటారు? అయినా మన ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అతి చురుగ్గా, యాక్టివ్గా అందరూ మంత్రులు అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. ఈ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం లోపల ఆయన కష్టపడుతూ హెలికాప్టర్లకు చెప్పి కూడా వాతావరణం రాక పాపం ఆయన ఎంతో అక్కడ ఉండి కూడా కష్టపడి ఆయన కూడా ఒక స్కూటర్ మీద కూడా వెనక కూర్చొని పోతే ఆయన కాలు గాయమైంది. పాపం ఆయన చాలా బాధపడ్డాడు. అది ఆయన ఒకరితో మాట్లాడుతూ ఉండగానే ఒక వ్యక్తి చనిపోవడం, ఆయన భావోద్వేగానికి గురై పాపం ఏడ్చిన సంఘటన తను స్వయంగా సెల్లో కానీ, పేపర్లో కానీ, టీవీలో చూసినాం. చాలా ఘోరమైన విషయం ఇది. అంటే ఇంత కష్టపడుతున్నది యంత్రాంగం. నిన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వచ్చి మహబూబాద్ జిల్లాలో పురుషోత్తమగూడెం, సీతారామనగర్ తండాలో దాదాపు 2 కిలోమీటర్లు నడిచి పోయి చూసి చాలా దిగ్భ్రాంతికి గురై ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నాడు. తక్షణమే నిత్యావసర వస్తువులు కానీ అవన్నీ కానీ ఇవ్వాలని చెప్పి ఆదేశించిండు. అవన్నీ జరుగుతాయి. ఇది ఒక విపత్కర పరిస్థితి. దీనికి ఎవరేం చేయలేరు. ప్రకృతి విభత్సం. ఇది ప్రకృతిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ఇంత భగవంతుడు తప్ప ఎవరి చేతిలో ఏముండదు. అయినా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం ఇమీడియట్ గా అతి జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమందరం కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఇదొకటి. రెండవది, ఏదేమైనా ఇంకొక విషయం, ముఖ్య విషయం, హైడ్రా అనేది పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులను, కుంటలను ఆక్యుపై చేసుకొని ఫామ్ హౌజులు, ఇండ్లు నిర్మాణం చేసిండ్రు. అది చాలా ఘోరమైన విషయం. దాన్ని ఎవరు పట్టించుకోలే. ఎప్పుడైతే చెరువులు, కుంటలు లేకుండా పోయినాయో ఆ వచ్చే నీరంతా చెరువులకు, కుంటలకు పోకుండా రోడ్ల మీద ప్రవహిస్తున్నది. జనజీవనానికి చాలా కష్టమైపోయి వాహనాలు పోతలేవు, ఏమీ పోతలేవు. అక్కడ నీళ్లలో పడి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పాపం చాలా ఘోరమైన విషయాలు ఇవన్నీ. ఎంతో బాధపడుతున్నారు. ఇటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మంచి నిర్ణయం తీసుకొని కంప్లీట్ వాటిని కూల్చేసే అనేటువంటి నిర్ణయం తీసుకొని హైడ్రా అని పెట్టి, రంగనాథన్ ఈజ్ ఎ గ్రేట్ ఆఫీసర్, గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఆఫీసర్, వరంగల్ జిల్లాలో కూడా కమిషనర్గా పనిచేసిపోయింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. వారికి చెప్పి అన్ని మొత్తం తీసేయాలి. యథావిధంగా, ఎందుకంటే ఒక 50-60 ఏళ్ల కింద ఏ విధంగా అయితే ఉండేనో
ఆ విధంగా సేమ్ చెరువులు కుంటలు ఉండాలి అభిప్రాయంతో అన్ని కూల్చేస్తున్నాడు. చేయవలసింది అది. దీనికి అందరూ హర్షించాలి, అందరూ సహకరించాలి తప్ప ఎవరు కూడా విమర్శించే తప్పు లేదు. ఎందుకు చెప్పు, ఏం చేసుకుంటావు నువ్వు? ఇవన్నీ అనవసరంగా చెరువులు కుంటలు ఆక్రమిస్తే ఇవాళ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తే జనం ఎంత చనిపోతారో చూడండి ఒకసారి. ఎందుకు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? ఎవరైనా పోయేదే కదా. ఎందుకు నీ ఆస్తులు, నీ అంతస్తులు, ఇవన్నీ ఎందుకు నీకు? ఇలా విలయ తాండవం. ఇలా విజయవాడ ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు, ఇంకేమైతే కూడా తెలియదు. భయానక పరిస్థితి ఉన్నది ఆంధ్ర లోపల, విజయవాడ లోపల. అయినా తెలంగాణ లోపల ఈ విధంగా ఖమ్మం, మహబూబాబాద్లో తగిన విషయాలకు ప్రజలందరూ కూడా వీలైనంత వరకు చందాలు ఇవ్వాలి. ఎవరైనా దానానికన్నా మించింది ప్రపంచంలో ఏమీ లేదు. దానం చేయండి, వీలైనంత వరకు ఇచ్చేయండి. వాళ్ళకు నిరాశ్రయులు, వాళ్ళు ఆశ్రయాలు కోల్పోయి, ఇళ్ళు కోల్పోయి, అన్ని వస్తువులు కోల్పోయి, అన్నం లేకుండా అవస్థలు పడుతున్నటువంటి వాళ్లకు పరోపకారాంతం మిదం శరీరం అన్నాడు భగవంతుడు. కాబట్టి అందరికీ వీలైనంత వరకు మీకున్నదే ఇవ్వండి, దానం చేయండి. అది స్వచ్ఛందంగా ఇవ్వాలి సుమా. అదే భగవంతుడు మెచ్చుకుంటాడు తప్ప దేని కూడా భగవంతుడు ఒప్పుకోడు. కాబట్టి విపత్కర పరిస్థితి ఇది. అనుకోకుండా వస్తుంది, చెప్పి రాదు సుమా. ప్రకృతి అనేది వస్తున్నా అని చెప్పి రాదు, వచ్చిన దాన్ని తట్టుకుంటే గొప్పతనము. కాబట్టి అందరూ సహకరించాలి, ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదేమైనా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇది ఒక హైదరాబాద్లే కాదు, అన్ని జిల్లాలలో కూడా జరుగుతుంది. వరంగల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువ, వరంగల్లో దాదాపుగా 180 చెరువులు కుంటలు ఉండే. అవి ఇప్పుడు ఎక్కడ లేవపడతలేవు. ఎడిపోయినాయి. ఈ పాత వరంగల్ జిల్లా లోపల 180 చెరువులు కుంటలు ఎడిపోయినాయో ఎవరికి అంతుపడతలేదు. అది ఏమైనాయి? ఇవాళ వాటిని మొత్తం ఆక్యుపై చేసుకొని ఫామ్ హౌజులు, ఇండ్లు కట్టిండ్రు. ఎక్కడ పోయినాయి? నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అన్ని చూసేవాడిని. అన్ని కుంటలు, చెరువులు ఉండే, సింగిల్ రోడ్డు ఉండే. మేము సైకిల్ మీద, స్కూటర్ మీద రకరకాలుగా తిరుగుతూ నేను అన్ని చూసిన. అవి ఇప్పుడు ఏమో అవపడతలేవు. మొత్తం ఇండ్లు, భవనాలు, ఫామ్ హౌస్లు అవ్వబడతాయి. ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు సహకరించారు, ఎవరు చేసిండ్రు అనేది మొత్తం బయటికి రావాలంటే అన్నిటికన్నా మొత్తం తెలంగాణ లోపల వరంగలే ఇంపార్టెంట్. వరంగలే చాలా ముఖ్యమైనది. 180 చెరువులు, కుంటలు దాదాపుగా ఉన్నవి. కాబట్టి అవి ఏమైనాయో ఒకటి దగ్గర తేల్చి చెప్పాలి. అవి ఉన్నాయి, మొత్తం లక్ష్య ప్రకారంగా అన్ని సర్వేలో ఉన్నాయి. కాబట్టి అవి మనకు చూపించాలి ప్రజలకు. మొత్తం అక్కడ ఫామ్ హౌజులు, ఇండ్లు ఒక రకరకాలుగా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు. ఏం నీ అబ్బస్తున్నారా? చెరువుకుంటా ఇంత తప్పది. ఏం చేసుకుంటావు దివానా? ఏముంటుంది నీ మనిషి? ఎప్పుడైనా క్షణాలు ఎగిరిపోతారు మనిషి. ప్రకృతి కోపోద్రిక్తమైతే ఎవరు ఉండరు భూమి మీద. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. అవి ఎప్పుడు ఏం చేస్తే ఎవరిని వేస్తుమా? కాబట్టి ఇటువంటి దురాక్రమణలు, ఇటువంటి ఆక్రమణలు, ఇటువంటి ఏ మాత్రం కూడా ఎవరు కూడా చేయొద్దు. నేను దయచేసి ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, పాత 10 జిల్లాలలో, తెలంగాణ పాత 10 జిల్లాలకు కూడా నేను చెప్తున్నా, ప్రజలందరికీ మనవి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మీరు ఎవరైతే చెరువు కుంటలు ఆక్రమించుకున్నారో స్వచ్ఛందంగా ఒప్పచెప్పండి, తిరిగి ఇచ్చేసేయండి. మీరు తప్పు చేసినాము అని ఫామ్ హౌస్లను అన్నిటినీ మీరు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తుంది. ఎందుకంటే మీరు తప్పు చేసినాం, మేము ఆక్రమించుకున్నాం ఈ చెరువులు, కుంటలు. కాబట్టి ఈ జల ప్రళయం అనేది రోడ్ల మీద ఉన్నది. జనం మొత్తం ఒక ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితి వస్తున్నది. కాబట్టి మీరు తప్పు చేసామని గ్రహించి స్వచ్ఛందంగా మీరు ఒప్పచెప్పండి ప్రభుత్వానికి. అప్పుడు మీకు మంచి పేరు ఉంటుంది, ప్రజలకు బాగుంటుంది. రోడ్లు జలమయమై ఒక 8 ఫీట్లు 10 ఫీట్ల నీళ్లు రోడ్డు మీద పోతుంటే ఎట్లా పోతారు? వాహనాలు ఎట్లా పోతాయి? మనిషి ఎట్లా నడిచిపోతాడు? బీద ప్రజలు ఏ విధంగా నడిచిపోతున్న విషయాన్ని ఒక్కసారి దృష్టి తీసుకోవాలి. ఎవరైనా ఏ క్షణంగా పోతాడు, ఏ మనిషికి ఎవరు తెలియదు. అది బీదవానికి వర్తిస్తుంది, పెద్ద ధనవంతుడు కూడా వర్తిస్తుంది. కాబట్టి తప్పు చేయకూడదు. నేను ఒకటే ఈ సందర్భంగా గుర్తు చేసేదంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షించాలి, సహకరించాలి. ఒకటి. రెండవది, నేను చెప్తున్న మిగతా జిల్లాలకు అందరూ స్వచ్ఛందంగా ఎవరైతే కుంటలు, చెరువులు ఆక్రమించుకోరో ఉపయోగపడే ప్రభుత్వానికి ఇమీడియట్గా ఉపయోగపడండి. ఏ మాత్రం లేట్ చేయకండి. లేట్ చేస్తే మీరు చాలా శిక్షలు అనుభవిస్తారు. కఠిన కారాగార శిక్ష అనుభవించవలసి వస్తుంది సుమా. ఒక ఫైల్ గీలతో ఇచ్చిపెట్టదు.
గతంలో మీరు ఏం చేసారు అవన్నీ కూడా లెక్క తీస్తారు. తప్పు చేయకండి. స్వచ్ఛందంగా పాత 10 జిల్లాల లోపల తెలంగాణ పాత 10 జిల్లాల ఎవరైతే ఆక్రమించుకున్నారో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఒప్పజెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి రండి. వారు తీసుకున్న నిర్ణయానికి అందరూ జేజేలు బరకాలి, హర్షించాలి, అందరూ సహకరించాలి తప్ప ఎవరు విమర్శించినా వారి పాతాల్లో పోతున్న సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా అంతా భగవంతుని దయ. కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఇస్తే మీకు మంచి విలువ ఉంటుంది. నిన్నగాక మొన్న వచ్చి వారికి కొన్ని కిలోమీటర్లు నడిచి మొత్తం అన్ని తండాలు అన్ని మొత్తం తిరిగి వాడు చూసిపోయిండ్రు. మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి కష్టపడతాడు. మనం సహకరించాలి తప్ప మనం విమర్శిస్తే మనం తప్పులో పడిపోతాం. ఎందుకు ఈ చెరువులు కుంటలు ఆక్రమించి ఎవరు చెప్పారు? మీరు తప్పు చేశారు కాబట్టి స్వచ్ఛందంగా ఒప్పచెప్పాలని మీకు సందర్భం గుర్తు చేస్తూ ఏదేమైనా అంత భగవంతుని దయ, భగవంతుడే కాపాడాలి అనే దానికి కూడా చెప్తూ